సో నమస్కారం పీపుల్, ఐ ఆమ్ బ్యాక్. ఈరోజు నేనుండే ప్లేస్ మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా వాలావాలలో. సో ఈ వాలావాలని కనిపెట్టింది ఎవరు అని అంటే, కనిపెట్టింది కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అని ఫస్ట్ వాళ్ళు ఎవరంటే ఈ మన మిస్టర్ విట్మెన్ అనమాట. సో ఈయన మోటో అది, అండ్ ఆయన ఎందుకు వచ్చారు అని చెప్పేసి అక్కడ మొత్తం రాసిందనమాట. బేసిక్గా విట్మెన్ అనే కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా ఉంటే ఈయన పేరు వెనకాలే అంటే చేశారనమాట నామకరణం. అమ్ము ఇది తెలుగు నా వల్ల కాదు. సో విట్మెన్ కానీ ఏదైనా కానీ, సో మా కాలేజ్ కానీ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఇవన్నీ ఈయన పేరు మీదే దేవర్ నేమ్డ్ అనమాట. ఈయన పేరు మార్కస్ విట్మెన్. సో ఇంతకీ నేనేం చేస్తున్నాను అని మనం ఇప్పుడు చూస్తే, సేఫ్వేకి వెళ్ళేసి ఇప్పుడే కూరగాయలు తెచ్చాను. ఇన్స్టాకార్ట్లో పెట్టుకోవచ్చులే కానీ ఆడు తెచ్చినందుకు నేను ఆడిని తెమ్మన్నందుకు $4 తీసుకుంటున్నాడు. సో ఆ $4 ఇస్తే మనమే స్నాక్స్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను తెచ్చుకుంటున్నాను అనమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో షార్ట్స్ అండ్ టీషర్ట్లు వేసుకొని మనం తోలుతున్నాం. ఇది మా ఆఫీస్. మీకు గుర్తుంటే నేను వచ్చిన కొత్తలో ఇక్కడ చేశాను వీడియో. ఓకే, కంటిన్యూ చేద్దాం మనం. ఎక్కడున్నాను, ఎక్కడొక్కడ ఉన్నానులే. సో యా, నాకు వాలా జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో రూమ్ తీసుకున్నాను. అంతా బాగానే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పర్లేదు ఫర్ నౌ. ఊరంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవడెవడిని పట్టించుకోడు, ఎవడెవడిని కెలకడు. అండ్ ఇళ్ళు కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇళ్ళు అలా ఉంటాయి అన్నమాట. ఇళ్ళు మా వాళ్ళ స్కూలు. సో భలే ఉంటాయి అన్నమాట లొకేషన్స్. మిల్వాకి ఇలాగే ఉంటాయి కానీ చాలా చిన్నది. ఇది హై స్కూల్ అనమాట. హై స్కూల్ గ్రౌండ్. కుక్క బ్రో అరుస్తుంది. ఇదనమాట మా దగ్గర ఉన్న పార్క్. అండ్ యా, పేరు మెన్లో పార్క్. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఎప్పుడైనా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఆర్ నా వర్క్ అయిపోయిన ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఇటు వెళ్ళేటప్పుడు కొంచెం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మా కాలేజ్ ఏరియా అనమాట. ఇది మా రీడ్ క్యాంపస్ సెంటర్, ఒక టైప్ ఆఫ్ లైబ్రరీ అండ్ యూనియన్ సెంటర్ లాగా. అండ్ ఇది వచ్చరికి కార్డినర్ హాల్. ఇది ఒక పెద్ద హాల్, రిసైట్ల హాల్ అనమాట. యాక్చువల్లీ బాగుంటుంది లోపల. ఈసారి కుదిరితే లోపల తీసుకెళ్తాను కాలేజ్. అండ్ ఇదంతా లొకేషన్స్ అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీకి వెళ్దాం. ఇది క్యాంపస్ సెంటర్. ఇదంతా యాక్చువల్లీ క్యాంపస్ మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. సో ఇట్ విల్ బి అ గుడ్ వ్యూ అనమాట. ఇది హాల్ ఆఫ్ మ్యూజిక్, అంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇటు నుంచి డైరెక్ట్గా పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళిపోవచ్చు. అద్భుతం. ఈరోజు సాటర్డే 3కే క్లోజ్ లైబ్రరీ. బట్ ఓకే, నెక్స్ట్ వీక్ డే ఎప్పుడైనా వద్దాం, ఖాళీ మనం ఎట్లాగో. సో యా, ఈలోపు మనం డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదనమాట మా డౌన్ టౌన్. చాలా పురాతనంగా ఉన్నట్టుంటుంది, బట్ క్యూట్ లిటిల్ ప్లేస్. అటు కూడా వద్దాం ఈసారి. సో ఆ దూరంగా కనిపిస్తుంది బిల్డింగే విట్మెన్ హోటల్ అనమాట. మార్కస్ విట్మెన్ హోటల్. అక్కడే నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆగింది. అండ్ అన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ చాలా పెద్దవి. దాట్స్ లవ్లీ టౌన్. సో ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట. ఇటు లోపలికి వెళ్తే డౌన్ టౌన్. అటు కూడా వెళ్దాం కాసేపులో.
ఇదే అనమాట మా బస్ స్టాండ్. జస్ట్ కొన్ని బస్సులు ఉంటాయి ఇక్కడ, కానీ ఇక్కడ నుంచి ఓన్లీ లోకల్లోకి. ఇక్కడ మీకు చిన్న లొకేషన్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే ఈ పీపుల్ గురించి మనం లర్న్ చేయడానికి వచ్చాం. సో వీళ్ళు ఎవరనంటే ఇక్కడున్న ఒరిజినల్ అబారిజినల్ పీపుల్ అనమాట. సో ఇండియన్స్ టెపికలీ. వీళ్ళని కనుక్కోవడానికి కొలంబస్ బాబా వస్తే మనల్ని ఇల్లు అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయాడు. బట్ వీళ్ళు ఒరిజినల్ అనమాట, ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండి ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్న పీపుల్ వీళ్ళు. బేసిక్లీ వాలా వాలా అనే పేరు వీళ్ళు పెట్టారు. ఇక్కడ ఒక చిన్న రివర్ కూడా ఉంటుంది, చూపిస్తాను. సో ఈ రివర్ అనమాట. ఈ రివర్ వాలా వాలా కింద నుంచి వెళ్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. వాటర్ ఫ్రెష్, చాలా ఫ్రెష్ వాటర్ యాక్చువల్లీ. ఇది మా డౌన్ టౌన్ అనమాట. చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ ఉన్న పాపులేషన్ సగం పాపులేషన్ ఏడా ఉంటారు. చాలా బాగుంటుంది. అవన్నీ వాటర్ అనమాట, భలే పడుతుంది, చాలా బాగుంది. ఈ పార్క్ ఇదనమాట, అట్లా ఉంటుంది. లోపలికి కూడా చూద్దాం, చాలా బాగుంటుంది, పెద్ద పార్క్. ఇప్పుడు యాక్చువల్లీ మనం బర్డ్ సాంచురీకి వెళ్దాం. సో ఈ పార్క్ అంతా చాలా బాగుంటుంది. అండ్ లిటరలీ చాలా పెద్ద పార్క్. సో మనం అక్కడ బర్డ్ ఏవియరీ ఉంది, దాన్ని ఏవియరీ అంటారంట. సో దాన్ని వెళ్ళి చూసొద్దాం. మీకు వినిపిస్తున్నాయా పీకాక్స్ సౌండ్లు? చాలా బాగుంటుంది పార్క్ యాక్చువల్లీ. చాలా అయిపోయింది. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి. ఇట్స్ ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మేబీ వాళ్ళు ఓపెన్ చేసే ఉంటారా, ఓపెన్ చేస్తే పండగే. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. మై గాడ్, తాబేల్ బాబాయ్ కూడా ఉన్నాడు. సో అన్ఫార్చునేట్లీ జిమ్కి వెళ్దాం అనుకున్న నా ఆశలకి అడి ఆశలు మిగిలి ఈరోజు జిమ్ ఎందుకో క్లోజ్ అయింది. నాకు తెలియదు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంటికి వెళ్ళి 4 బస్కిలో 10 గుంజీలు తెద్దాం. ఈరోజు వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ టైం ఇంకేదైనా మంచి వీడియో ఉంటే ఆ కంటెంట్తో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సరే పీపుల్, బై.